తీవ్రమైన ఆకలితో బాధపడుతున్న వారు ఈ ప్రపంచంలో 100 మంది ఉంటే 26 మంది మన దేశంలో ఉన్నారండి. మొత్తం ప్రపంచంలో 100 మందికి పౌష్టికాహార లేమి ఉంది, దే ఆర్ మాల్ నరిష్డ్ అంటారే, ఉంటే ఆ 100 మందిలో 13 మంది మన దేశంలో ఉన్నారండి. నేను ఆఫ్రికా గురించి చెప్పట్లా, మిగతావన్నీ ఆఫ్రికాలో ఉంటాయి. పిల్లలు 5 ఏళ్ల పిల్లల్ని మొత్తం ప్రపంచంలో 5 ఏళ్ల పిల్లల్లో పౌష్టికాహారం లేక మరో కారణంతో సరైనటువంటి గ్రోత్ ఉండదు చూడండి. స్టంటెడ్ గ్రోత్, వేస్టింగ్ అంటారే, డాక్టర్స్ తెలుస్తుంది బాగా. ప్రపంచంలో 100 మంది ఉంటే 35 మంది మన దేశంలో ఉన్నారు. we account for 35% of stunted children in the world. ఏడుపు వస్తుంది కదండి. సెకండ్ హైయెస్ట్ చైల్డ్ వేస్టింగ్, సెకండ్ హైయెస్ట్ చైల్డ్ స్టంటింగ్ ఈజ్ ఇన్ ఇండియా. ఇట్ మైట్ సౌండ్, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ మైట్ సౌండ్ లైక్ అ డ్రైన్ ఇన్స్పెక్టర్స్ రిపోర్ట్, బట్ దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. వీ మస్ట్ ఫేస్ ఫ్యాక్ట్స్. మనం ప్రకృతిని ఆరాధిస్తాం, చెట్టు మనకి దేవుడు, కొండ మనకి దేవుడు అనుకుంటాం కదా. మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ 10 ఉంటే, మోస్ట్ పొల్యూటెడ్ 10 తీసుకుందాం. హైయెస్ట్ పొల్యూషన్ ఉన్న 10 సిటీస్ ప్రపంచంలో తీసుకుంటే 9 నా దేశంలో ఉన్నాయి. కొంచెం పెంచుదామండి, 17 మోస్ట్ పొల్యూటెడ్ తీసుకుందాం. 17 తీసుకుందాం. 10 అంటే 9 అన్నారు కదా, 17 తీసుకుందాం. సారీ, 17 కాదు, 30 తీసుకుందాం. 17 మా దేశంలో ఉన్నాయి. 30లో 17, 10లో 9, 50 తీసుకుందామండి. పోనీ 42 నా దేశంలో ఉన్నాయండి. 100 తీసుకుందామండి, 83 నా దేశంలో ఉన్నాయి. మోస్ట్ పొల్యూటెడ్. ఢిల్లీలో బతకలేకపోతున్నారండి, అందరూ అక్కడే కూర్చుంటారు. మళ్ళీ ప్రధానమంత్రి, స్పీకరు, లోక్సభ సభ్యులు, మంత్రులు అందరూ అక్కడే ఉంటారు. ప్రతి వాళ్ళు గదుల్లో ఎయిర్ ప్యూరిఫైర్లు పెట్టి కూర్చుంటారండి. మీరు ఎప్పుడైనా ఈ పెద్ద వాళ్ళు చేస్తున్నటువంటి మీటింగ్లు ఫోటోలు చూడడం, మీరు ఏం చేస్తారంటే ఫోటో చూసి మనుషులు చూస్తున్నప్పుడు మొహాలు చూస్తుంటారు. మీరు ఒక పక్క చూస్తే ఎయిర్ ప్యూరిఫైర్లు కనబడుతుంటాయి. తర్వాత ఈ మధ్య మనకు ఒక పెద్ద ఫ్యాషన్ ఏమైపోయిందంటే, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, 5th లార్జెస్ట్ ఎకానమీ, 4th లార్జెస్ట్ ఎకానమీ వరకు వెళ్ళిపోయి మళ్ళీ కింద పడ్డాం అనుకోండి. మరి చెప్తున్నారు అందరూ. ఇప్పుడు మాట్లాడలే, అప్పుడు మాట్లాడేవాళ్ళు. మేము 5వ దాంట్లోకి వచ్చి 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాము, 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించామని మనం విన్నారు కదండి, చూశారు కదండి. అక్కడ నాకు ఒక కామన్ సెన్స్ క్వశ్చన్కి 2 కామన్ సెన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. 5th లార్జెస్ట్ ఎకానమీ ఎలా అయ్యాం మనం? 5th లార్జెస్ట్ ఎకానమీ అప్పటి వరకు కూడా యునైటెడ్ కింగ్డమ్ అండి, బ్రిటన్ని తోసేసి ఆ స్థానం మనం ఆక్రమించాం అనుకున్నాళ్ళు బాలసుబ్రహ్మణ్యం గారు. ఆ తర్వాత దాన్ని కూడా దాటేసి అప్పటి వరకు 4వ స్థానంలో ఉన్నటువంటి జపాన్ని కూడా తోసేసి మనం ఆ స్థానంలోకి వెళ్ళిపోయామండి. 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నటువంటి యూకే, యునైటెడ్ కింగ్డమ్, అభివృద్ధి చెందిన దేశం అండి రమణయ్య గారు. ఇస్ ఇట్ ఎ డెవలప్డ్ కంట్రీ? ఎస్, ఇట్ ఈస్ ఎ డెవలప్డ్ కంట్రీ. మనం 5th లార్జెస్ట్ ఎకానమీ ఒక డెవలప్డ్ యూకేని తోసి ఆ స్థానంలోకి వెళ్తే మనం ఏమవ్వాలండి? అభివృద్ధి చెందిన దేశం అయిపోవాలి కదా. మరి 2047 అంటారేంటండి మన ప్రధానమంత్రి గారు? 2047కి అభివృద్ధి చెందిన దేశం అంటారేంటండి? అవ్వలేదా? అదిలా సాధ్యం అండి? సాధ్యం. మీరు ఇల్యూజన్లో బతకాలంటే సాధ్యం అవుతుంది, రియాలిటీలో బతకాలంటే సాధ్యం కాదు. బట్ ద రియాలిటీ ఈజ్ దట్ 5th లార్జెస్ట్ ఎకానమీ, 4th లార్జెస్ట్ ఎకానమీ, కానీ మా దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మందికి ఫ్రీగా రేషన్ ఇస్తామండి మేము. వాళ్ళు కొనుక్కోలేకపోతారు. 5th లార్జెస్ట్ ఎకానమీ, డెవలప్డ్ ఎకానమీ, కానీ 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్. సో ఐ డోంట్ నో హౌ టు ఫిగర్ దీస్ థింగ్స్. ఐ డోంట్ నో హౌ టు స్క్వేర్ దీస్ థింగ్స్. నాట్ పాసిబుల్. రియాలిటీలో పాసిబిలిటీ ఉండదు, ఇల్యూషన్లో యూ హ్యావ్ ఏ పాసిబుల్. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చెప్తున్నారు కదా. ఒకటి గ్రాస్ ఇన్కమ్లో మనం యూకేని, జపాన్ని అధిగమించేసాం. ఒకసారి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చూద్దామండి. వాళ్ళ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చూద్దాం, మన పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చూద్దాం. జపాన్ కన్నా భారతదేశం 12 రెట్లు పెద్దదండి, 12 times. జపాన్ ఇవాళ ఇండియాకు ఉన్నటువంటి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కన్నా 13 రెట్లు ఎక్కువ అండి జపాన్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్. వీ హ్యావ్ 12 times మోర్ ఇన్ సైజ్, దే హ్యావ్ 12 times మోర్ ఇన్ ఇన్కమ్. జర్మనీ మనకన్నా 18 times చిన్నదండి. అంటే జర్మనీ కన్నా మనం 18 రెట్లు పెద్దవాళ్ళమండి మనం. కానీ మన పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కన్నా జర్మనీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ 18 రెట్లు ఎక్కువ అండి. యునైటెడ్ కింగ్డమ్ ఈజ్ ఆల్మోస్ట్ ద సైజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి, ఆల్మోస్ట్ ద సైజ్, కొంచెం అటు ఇటుగా. యునైటెడ్ కింగ్డమ్ కన్నా మనం 20 రెట్లు పెద్దవాళ్ళం అండి. కానీ మన పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కన్నా యునైటెడ్ కింగ్డమ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ 20 రెట్లు ఎక్కువ అండి. సో వై డూ యూ వాంట్ టు బోస్ట్? బట్ వీ ఫీల్ గుడ్ బోస్టింగ్. 100 సంవత్సరాలలో ఎప్పుడూ లేనంత అసమానత ఇవాళ దేశంలో ఉంది.
100 సంవత్సరాలు ఇప్పుడు ఇంత అసమానత. ఈవెన్ డ్యూరింగ్ ద బ్రిటిష్ వీ నెవర్ హ్యాడ్ దిస్ మచ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. టుడే వీ హ్యావ్. కెన్ యూ ఇమాజిన్? ఈ దేశంలో ఉన్నటువంటి 1% పీపుల్ దగ్గర 40% దేశ సంపద ఉందండి. 1% ప్రజల చేతులలో 40% దేశ సంపద, 50% దగ్గర కేవలం 15% సంపద ఉందండి. ఇప్పుడు చాలా ఎకానమీ పెరిగిపోతుంది, గ్రోత్ పెరిగిపోతుంది అంటున్నారండి. ఆ గ్రోత్లో 62% గ్రోత్, వాట్ ఎవర్ గ్రోత్, 62% growth is going to 1% of the population. This is the kind of economic model that is going on. This is the reality versus our illusion. ఇక ఈ ఒక్కసారి మనం ఇన్ఈక్వాలిటీ చూసుకున్నాం కాబట్టి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుందాం. పెర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఈ 1%, 5%, 10% తీసేసామనుకుందాం. వాళ్ళు కదా ఎక్కువ తీసుకుంటున్నారు, 50%, 40% వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. వాళ్ళని పక్కకు తీసేస్తే మన పెర్ క్యాపిటల్ ఇన్కమ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ దగ్గర ఉండేటువంటి పెర్ క్యాపిటల్ ఇన్కమ్కి వస్తే మనం దిస్ ఈజ్ నాట్ ఈవెన్ $1 మోర్ దాన్ సమ్ ఆఫ్ ద పూరెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్. సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్కి ఉన్నటువంటి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంతో మన ఇన్కమ్ కూడా. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది ఇన్ఈక్వాలిటీ. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, మా గేయానంద్ గారు నేను ఒక ఎకానమీలో ఉన్నాం అనుకుందాం, మెద్దమే ఉన్నాం. ఆ ఎకానమీ జీడిపి స్థూల ఆదాయం ₹100 అనుకుందాం. మా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంతండి? మా ఎకానమీలో 100/2 కదా, పాపులేషన్ 2 కదా, అంటే 50. కానీ వాస్తవానికి గేయానంద్ గారి ఇన్కమ్ ఏమో ₹99, నా ఇన్కమ్ ఏమో ₹1. అంచేత డోంట్ గో బై బ్రాడ్గా బండ లెక్క కింద పెర్ క్యాపిటల్ ఇన్కమ్కి వెళ్ళకండి. పెర్ క్యాపిటల్ ఇన్కమ్లో గేయానంద్కి ఎంత, పరకాలకి ఎంత తీసుకుంటే మీకు మనం ఈ దేశంలో ఉన్న అత్యధిక సంఖ్యాకుల పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ నో మోర్ దాన్ ద పూరెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్. దిస్ ఇస్ ద పెర్ క్యాపిటల్. సో దిస్ ఇస్ ద అన్ఎంప్లాయ్మెంట్, దిస్ ఇస్ ది పొల్యూషన్, దిస్ ఇస్ ద ప్రొడక్టివిటీ, దిస్ ఇస్ ది ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ, అగ్రికల్చరల్ ప్రొడక్ట్, దిస్ ఈస్ ది దిస్ ఈస్ ది రియాలిటీ. క్లుప్తంగా ఇది ఆర్థికపరమైనటువంటి అసమానత, రాజకీయపరమైనటువంటి అసమానతకి మనం ఇవాళ ఏం జరుగుతుందో చూసుకుంటే, ఇందాక బాలసుబ్రహ్మణ్యం గారు చాలా క్లుప్తంగా ఎస్ఐఆర్ గురించి చెప్పారు. ఇంకొంచెం క్లుప్తంగా నేను కూడా ఎస్ఐఆర్ గురించి మాట చెప్తాను. ఇప్పటికి జరిగినటువంటి ఎస్ఐఆర్లో సుమారుగా 6.5 కోట్ల మంది ఓటర్లను తొలగించారు. ఇప్పుడు జరుగుతున్న మొత్తం ఈ ప్రక్రియ పూర్తి అయ్యేప్పటికీ 16.5 కోట్ల మంది ఓటు హక్కు కోల్పోతారు. 16.5 కోట్ల మంది అంటే మనది పెద్ద దేశం కాబట్టి మనకు ఆ ఫిగర్ ఆనకపోవచ్చు, కానీ 16.5 కోట్లు అని అంటే ప్రపంచంలో దాదాపుగా 85% దేశాల్లో 16 కోట్ల కన్నా తక్కువ జనాభా ఉంటుందండి. అంటే కొన్ని దేశాలని ఈ దేశం నుంచి తీసి అవతల పారేయడం. దాట్ ఈజ్ ఎస్ఐఆర్. అంటే ఏం జరుగుతుందంటే కొంతమందిని, కొన్ని కోట్ల మందిని ఈ దేశ రాజకీయ ప్రక్రియ నుంచి, ఈ దేశ రాజకీయ సమాజాన్ని నుంచి తొలగించేయడం అనమాట. వాళ్ళకి ఈ దేశ రాజకీయాల్లో పాల్గొనేటటువంటి, పాత్ర తీసుకునేటటువంటి అర్హత, యోగ్యత, అవకాశం లేకుండా చేయడం అనమాట.